ఆ శాఖలకు ఉన్నటువంటి ఉద్యోగులు వేరు, మేమున్నటువంటి ఉద్యోగులం వేరు. ఎందుకంటే మేము ప్రాణాలతో చెలగాటమాడుతూ మా ప్రాణాలు కోల్పోతూ కూడా ఎప్పుడు చనిపోతామో తెలియని డ్యూటీలో మేము ఉన్నాం. మేము ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే గత ప్రభుత్వం 23,667 మందిని పర్మనెంట్ చేసినామంటే ఈరోజు 19,600 మంది ఉన్నాం. అంటే దాదాపు 1,000-1,500 మంది చనిపోయినటువంటి పరిస్థితి. పోళ్ళ మీదనే పిట్టల్లాగా కాలుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చనిపోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా భార్యలకు భవిష్యత్తు లేదు, వాళ్లకు కనీసం బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా రావడం లేదు. ఇప్పుడు ఈ పోరాటంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే మామూలుగా పర్మనెంట్ అవుతుందా కాదా, లేకుంటే గవర్నమెంట్ పట్టించుకుంటుందా పట్టించుకోదా అని కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు? చాలా మంది చనిపోవడం జరిగింది. అట్లా నిరాశ అయింది. గతంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అదేవిధంగా విధి నిర్వహణలో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడమే కాదు, అంగవైకల్యం కూడా అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ విద్యుత్ సంస్థ పై ఉందని మేము తెలియజేస్తాం. కోర్టు నుంచి మీకు ఎప్పుడు తీర్పు వచ్చింది? మీరు మరి ఎప్పటి నుంచి ఈ ప్రయత్నాలు నిరసనలు అన్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2018లోనే కోర్టు నుంచి తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాతనే మమ్మల్ని ఈ రెగ్యులర్ అంటే ఆర్టిజన్ గా గుర్తించారు. 2017లో ఏదైతే మమ్మల్ని అబ్జెక్షన్ చేసుకుంటున్నామని చెప్పారో ఆ తర్వాత కోర్టుకు పోయిన తర్వాత 3 రోజుల తర్వాతనే ఆర్డర్ను క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదో నామమాత్రం ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని డైరెక్ట్ వేతనం ఇస్తూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2018లోనే హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది, వీళ్ళని అబ్జర్ప్షన్ చేసుకోవచ్చని. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మిమ్మల్ని అంటే పర్మనెంట్ చేస్తామని చెప్తారు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి బెనిఫిట్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మీరు ఎంత గౌరవ వేతనం తీసుకుంటున్నారు? మేము ఇప్పుడు ప్రజెంట్ 35 చేంజ్ తీసుకుంటున్నాం, 35,000 చిల్లర. కానీ రెగ్యులర్ ఎంప్లాయీ పని చేస్తున్నప్పటికీ మాకు శ్రమ దోపిడికి ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ సంస్థలలోనే శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మీ పోరాటం న్యాయపరమైన పోరాటం అంటారా? 100% న్యాయబద్ధమైనటువంటి పోరాటం. విద్యా అర్హతలను బట్టి మా అందరినీ పర్మనెంట్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఉంది. అంటే 3 సంవత్సరాలు కనుక ఈ విద్యా సంస్థలలో ఏ సంస్థలోనైనా అంటే పర్మనెంట్ ఎంప్లాయీ చేసే పని ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేస్తే పర్మనెంట్ చేసుకోవచ్చు అని తీర్పులు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, రాజ్యాంగం చెప్తుంది. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే ఈ విద్యుత్ సంస్థలలోనే గతంలో పర్మనెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ఎంఆర్లని స్టార్టింగ్లో 1950 తర్వాత పర్మనెంట్ అయ్యారు. అదేవిధంగా క్యాంటీన్ వర్కర్స్ను కూడా విద్యుత్ సంస్థలలో పర్మనెంట్ చేసారు. అదేవిధంగా చూసుకుంటే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ను కూడా పర్మనెంట్ చేసుకున్నారు. అదే విధంగా జెన్కోలో మజ్దూర్ ఉద్యోగులు అనేది ఉండేది, వాళ్ళని కూడా పర్మనెంట్ చేసుకున్నారు. అంటే ఏలిమూత్ర పెట్టే వాళ్ళను, పోళ్లకు పొక్కలు తీసిన వాళ్ళను పర్మనెంట్ చేసి రోజు ఫోర్మెన్గా గుర్తించారు. మాకు అన్ని విద్యా అర్హతలు ఉన్నాయి, డిగ్రీలు చేసినాం, పీజీలు చేసినాం, డిప్లొమాలు చేసినాం, ఐటీఐలు చేసినాం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉంటే మేము ఎందుకు పర్మనెంట్ కావద్దు, పర్మనెంట్ ఉద్యోగంలో మేము ఎందుకు ఉండొద్దని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు విద్యుత్ శాఖలో చాలా రాజకీయాలు జరుగుతాయి అంట కదా. మామూలుగా ఒక సీనియర్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్లో ఎవరో ఒకళ్ళు గుంజుకొని పెట్టుకోవడం, ఉద్యోగం ఇప్పడం ఇట్లాంటివి జరుగుతాయండి. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? గతంలో జరిగింది. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2016 డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఆ విధానాన్ని తీసేసారు. కట్ ఆఫ్ డేట్ అది పెట్టి ఆర్టిజన్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తున్నా అని చెప్పిండు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను. కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడు అలాంటివి అయితే లేదు విద్యుత్ సంస్థలలో. అంటే పై స్థాయిలో కొన్ని నడుస్తున్నాయని వదంతులు ఉన్నాయి. అది నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కమిటీలలో తెలుస్తుంది. ఎందుకంటే ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లను అట్లాంటి పోస్టులలో, రెగ్యులర్ పోస్టులలో అట్లాంటి అవకతవకలు జరిగినాయని మా దృష్టిలో కూడా ఉంది. కానీ పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సింది. ఇప్పుడు మీ ఆర్టిజన్స్ అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళేనంటారా? 100% మేమందరం అర్హత కలిగిన వాళ్ళమే. అర్హత కలిగిన వాళ్ళమే కాకుండా అందరికీ మినిమం 5 years అబో సర్వీసు అనుభవం ఉంది. అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు ఐటీఐతో సమానం ఉంటారు.
ఒకవేళ చదువుకు సంబంధం లేకుండా ఆ మధ్యలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. అంటే పనే ముఖ్యంగా తీసుకున్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విద్యుత్ సంస్థకు దాదాపు 10, 15, 20, 25 సంవత్సరాల నుంచి వాళ్ళ శ్రమనంతా, వాళ్ళ యవనాన్నంతా ఈ విద్యుత్ సంస్థల యొక్క అభివృద్ధికి ధారపోసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళకు పర్మనెంట్ అయ్యే అర్హత ఉంది. అది రాజ్యాంగం చెప్తుంది కదా, కార్మిక చట్టాలు చెప్తుంది కదా. కార్మిక చట్టాల ప్రకారమే మేము అడుగుతున్నాం. ఎక్కడ కూడా మేము గొంతమ్మ కోరికలు అడుగుతలే, మాకు జీతాలు పెంచమంటలే. ఈ ఉన్నతాధికారుల జీతాలను కూడా మాకు ఇవ్వమని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఆర్టీఎన్స్ కొంతమందిని కన్వర్ట్ చేశారు, కొంతమంది మాత్రం మిగిలిపోయి ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? మరి కొంతమంది కన్వర్ట్ చేశారా లేకుంటే అసలు ఎవరిని చేయలేదంట? అయితే ఈ విద్యుత్ సంస్థలలో దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పీస్ రేట్ పేరు మీద వివిధ పేర్లు, ముద్దు పేర్లు పెట్టి 30,000 మందిని కొనసాగిస్తారు విద్యుత్ సంస్థలలో. అందులో గత ప్రభుత్వం ఈపీఎఫ్ ఉన్న వాళ్ళని మాత్రమే కన్వర్షన్ చేస్తా అని చెప్పింది. ఆ ఈపీఎఫ్ ఉన్న వాళ్ళని 23,667 మందిని కన్వర్షన్ చేస్తా అని చెప్పి ఆర్టిజన్గా గుర్తించింది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు 6,500 మంది ఉన్నారు. అందులో పోల్ టు పోల్ వర్కర్స్ ఉండ్రు, అన్మ్యాన్ వర్కర్స్ ఉండ్రు, స్మార్ట్ బిల్డింగ్ వాళ్ళు ఉండ్రు, ఎస్పీఎం వర్కర్స్ ఉండ్రు. ఈ రకంగా అనేక పేర్లతోటి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటంటే, ఒకవేళ మీ డిమాండ్స్ కనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే తర్వాత ఎట్లా ఉండవచ్చు పరిణామం? భవిష్యత్ కార్యాచరణను ఈరోజు మింటి కాంపౌండ్ సిఐటియు ఆఫీస్లో రాష్ట్ర జేఏసీ కూర్చుంటుంది. కూర్చొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాము. ఒకటి. రెండోది, మా అందరికీ కూడా కన్వర్షన్ అయ్యే అవకాశం ఉంది, హక్కు కూడా ఉంది. కాబట్టి ఈ హక్కు వచ్చే వరకు ఎంత పెద్ద పోరాటం చేయడానికైనా సిద్ధమే. గత ప్రభుత్వం అనగదొక్కడానికి కొందరిని ఉద్యమం చేసిన సమయంలో రిమూవల్ సర్వీస్ చేసిరు. మా ఉద్యోగాలు పోయినా సరే ఇది మా ఆత్మగౌరవ ఉద్యమం, కానీ మేము ఎక్కడ జీతం పెంచమంటలేం, ఎక్కడ కూడా జీతం ₹1 పెంచమంటలేం. ఆర్థిక భారం పడని డిమాండ్ కాబట్టి మా ఉద్యోగాలు పోయినా సరే సమ్మెకైనా వెనకాడకుండా మా కుటుంబ సభ్యులతోటి హైదరాబాద్లోనే కూర్చొని ఈ సెక్రటేరియట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారితో పర్మనెంట్ చేయించుకునేదాకా ఇక్కడి నుంచి వెళ్ళమని మేము ఆ కార్యాచరణ కూడా భవిష్యత్తులో తీసుకునే అవకాశం ఉంటుంది.